స్టార్ట్. ఏమన్నావు? అన్నయ్య స్లోగా వెళ్ళండి అన్న. నా ముఖం మీద రాసి పెట్టుందా అన్నయ్య అని? దయచేసి అన్నయ్య అని దిగ్గప్పుడు ప్లీజ్. నువ్వు క్రాస్ వెళ్ళిపోవాలి. అయిపోయింది. మరి వెళ్ళిపోయింది ఉంటారు అంతేనా? అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు దీన్ని పట్టుకొని కాదబ్బా, ఇందాక సీనే బాగా వచ్చింది దీనికంటే కూడా. అమ్మ అన్నప్పుడే బాగా వచ్చింది అసలు. అంటే ఎక్స్ప్రెషన్ మళ్ళీ పెట్టిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి చేయండి. ఈ తప్పు కంటిన్యూ ఏంటంటే అది బెటర్, బాగుంది. ఏం కాదు కానీ రాసుకుంది కూడా అదే. ఏం కాదు కానీ బాగుంది. ఏంటి ఇక్కడ మట్టి కూడా లేదుగా. మా అమ్మ పొద్దున ఉతికింది. అనుష కాలం అట్లా పర్లేదు, కనీసం కొత్త హీరో కాలేదు పడదాం పదం. కాలు పట్టాలా? కానీ పట్టాలి. ఓకే, మీరు పట్టుకుంటే సేఫ్ అన్నిటికంటే. అప్పుడే చెప్పిండు అలాంటి ఉన్నాడు. పట్టు పట్టు పట్టు, మరి కాళ్ళ మీద పడేది కొంచెం క్రియేటివిటీగా పడు. మరి కాళ్ళ మీద పన్ను అదే అదే కదా, మోకాళ్ళ మీద కూర్చో. మోకాళ్ళ మీద కూర్చుని ఇంకా బెటర్ కదా. ఇట్లా కూర్చోవచ్చు కదా ఇట్లా. ఏమైతే అని చెప్పు, నువ్వు అట్లా కూర్చుంటే చాలా ఇంకో అర్థమవుతుంది. నువ్వు ఇట్లా కూర్చో. నువ్వు నవ్వకు. తెగ నవ్వుతుంది. ఫ్యాన్ ఏంటంటే ఎందుకు నవ్వుతున్నావు? ఇగో ఆయన ఏమన్నావు? అన్నయ్య స్లోగా వెళ్ళండి అన్న. నా ముఖం మీద రాసి పెట్టింది నీకు అన్నయ్య అని. బాగా. ఓకే, రెడీ, స్టార్ట్. ఏమన్నావు? అన్నయ్య స్లోగా వెళ్ళండి అన్న. నా ముఖం మీద రాసి పెట్టిందా నీకు అన్నయ్య అని? దయచేసి అన్నయ్య అని ప్లీజ్. నేను లేస్తాను. నువ్వెందుకు లేస్తాను మరి? ఏ వాళ్ళని పడుచుకో నువ్వు కానీ. నువ్వు పడుచుకోకు, అట్లా కూర్చోవద్దు. ఫ్లోలో కూర్చో డైరెక్ట్ గా. నువ్వు ఇట్లా కూర్చోవడం ఏంటి? ఓకే కానీ అన్నయ్యని మాత్రం ప్లీజ్. ఓకేనా? ఓకే. ఆగు.